ఉంటూ పాకిస్తాన్ కు గూఢచర్యం చేసిన మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భాగోతం బట్టబయలైంది. సదరు మహిళా యూట్యూబర్ పాక్ గూఢచర్యం ఎలా చేసిందనే దానిపై పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జ్యోతి మల్హోత్రాను ఒక అస్త్రంగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు మలుచుకున్నట్లుగా హర్యానా పోలీసులు గుర్తించారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని ఓ అధికారితో మల్హోత్రా టచ్ లో ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. భారత్ లో ఉంటూ పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తూ భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై హర్యానాలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో చెందిన వారితో తరచూ సంప్రదింపులు జరుపుతున్నారని, శత్రు దేశానికి సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. పాక్ గూఢచర్యం చేస్తున్న 6గురిని హర్యానాలోని వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. జ్యోతి మల్హోత్రాను పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు ఓ అస్త్రంగా మలుచుకున్నట్లు హర్యానా పోలీసులు గుర్తించారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని ఓ అధికారితో మల్హోత్రా టచ్ లో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్లో పలుమార్లు పర్యటించిందని, ఓసారి చైనాకు వెళ్లి వచ్చినట్లు హర్యానా పోలీసులు వెల్లడించారు. ఇటీవల బహిష్కరణకు గురైన పాక్ అధికారితోనూ ఆమె టచ్ లో ఉన్నట్లు గుర్తించారు. 2023లో పాక్ కు వెళ్లిన బృందంలో తనను కూడా ఎంపిక చేశారని, అప్పుడు అహ్సన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ ను కలిశానని విచారణలో జ్యోతి మల్హోత్రా అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. పాకిస్తాన్ నిఘా సంస్థకు చెందిన ఓ అధికారితో జ్యోతి మల్హోత్రా సన్నిహిత సంబంధం కొనసాగించిందని, ఇండోనేషియా కూడా వెళ్లొచ్చిందని పోలీసుల విచారణలో తేలింది. మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఒక ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్. హర్యానాలోని హిసార్కు చెందినప్పటికీ ఆమె కుటుంబం ఢిల్లీలో ఉంటుంది. యూట్యూబ్లో జ్యోతి మల్హోత్రాకు 3.7 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 1.3 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. పాక్ అధికారుల సాయంతో 4 కంటే ఎక్కువసార్లు పాక్లో ఆమె పర్యటించారు. హర్యానాలోని హిస్సార్కు చెందిన జ్యోతి మల్హోత్రా గతేడాది సెప్టెంబర్లో పూరిని సందర్శించారని, అక్కడ మరో మహిళా యూట్యూబర్ను కలిసినట్టు పోలీసులు గుర్తించారు. జ్యోతి మల్హోత్రాకు పూరికి చెందిన మరో యూట్యూబర్తో ఉన్న సంబంధంపై ఒడిశా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జ్యోతి మల్హోత్రాకు చెందిన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా ఓ వీడియోలో ఢిల్లీలోని పాక్ ఎంబసీలో డానిష్ అనే దాయాది అధికారి ఇచ్చిన ఇఫ్తార్ విందులో జ్యోతి మల్హోత్రా పాల్గొన్నట్లు ఉంది. ఇఫ్తార్ ఏర్పాట్లను ప్రస్తావిస్తూ సూపర్ డూపర్ గా ఉన్నాయని జ్యోతి మల్హోత్రా కొనియాడింది. ఈవెంట్లోనే పాకిస్తాన్ జాతీయ దినోత్సవం గురించి జ్యోతి మల్హోత్రా డానిష్ మాట్లాడుకుంటున్నట్టు ఉంది. భారత్ కు వచ్చిన తర్వాత కూడా డానిష్ తో జ్యోతి సంప్రదింపులు కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు. అతడి సూచన మేరకు అహ్వాన్ అనే వ్యక్తిని కలుసుకుందని చెప్పారు. అప్పుడే పాక్ నిఘా, రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను అతను జ్యోతి మల్హోత్రాకు పరిచయం చేశాడని తెలుస్తోంది. ఎవరికంటా పడకుండా ఉండేందుకు తన పాకిస్తానీ కాంటాక్ట్ల వివరాలను ఇతర పేర్లతో సేవ్ చేశారని ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఢిల్లీలోని పాక్ ఎంబసీలో ఇఫ్తార్ కార్యక్రమానికి వచ్చిన మిగతా వారితో జ్యోతి మల్హోత్రా కొంతసేపు మాట్లాడింది. వారిలో ఎవరైనా పాకిస్తాన్కు వెళ్లారా అని అడిగింది. వెళితే అనుభవాన్ని పంచుకోవాలని కోరింది. తనకు పాకిస్తాన్కు వెళ్లాలని ఉందని కార్యక్రమానికి హాజరైన వారితో జ్యోతి మల్హోత్రా పేర్కొంది. డానిష్ సహకారంతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు 4 కంటే ఎక్కువసార్లు వెళ్లినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ ఛానల్లో ఆమె పాకిస్తాన్ పర్యటనను డాక్యుమెంట్ చేసిన అనేక వీడియోలున్నాయి. వాటిలో పాకిస్తాన్లో భారత అమ్మాయి, లాహోర్ను అన్వేషిస్తున్న భారత అమ్మాయి, కటాస్ రాజ్ ఆలయంలో భారత అమ్మాయి, పాకిస్తాన్లో లగ్జరీ బస్సు నడిపిన భారత అమ్మాయి వంటి శీర్షికలున్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ ను ఈ యూట్యూబర్ కలిసినట్టు ఇన్స్టాగ్రామ్ వీడియోలో లభ్యమైంది. ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో డానిష్ తో ఈ యూట్యూబర్ చాలాసార్లు కలిసినట్టు పోలీసుల విచారణలో తేలింది. పాకిస్తాన్ నిఘా వర్గాల అధికారులతో టచ్ లో ఉందని తేలింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ ను ఉపయోగించి భారత ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాక్ చేరవేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
జ్యోతి మల్హోత్రా జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ సహా కొన్ని ప్రాంతాల్లో పర్యటించింది. ఈ నేపథ్యంలోనే మరింత లోతుగా ఆమెను విచారిస్తున్నట్టు తెలుస్తోంది. జ్యోతి మల్హోత్రా నిరంతర సంబంధాలు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఉల్లంఘన కిందకే వస్తుందని పోలీసులు వెల్లడించారు. అందుకే ఆమె పంపిన సమాచారం ఇతరుల ప్రమేయం గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. భారత్ లో ఉంటూ పాక్ గూఢచర్యం చేసిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. జ్యోతి మల్హోత్రాకు చెందిన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తుండటంతో త్వరలోనే మరిన్ని విషయాలు తెలియనున్నాయి.